ఇప్పటిదాకా అయితే నేను ఎప్పుడు చూడలేదు మెర్సిడీస్ బెంజ్ మేబ్యాక్. నేనైతే ఈరోజు రివ్యూ ఇవ్వబోతున్నాను. సో వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈ కార్ లో ఏమున్నాయో చూసేద్దాం. కంప్లీట్ గా ఎస్యూవీ అన్నమాట. ఇది మోడల్. ఈ బానెట్ చూసారు కదా, ఫ్రంట్ నుంచి ఇంతవరకు దీని లెంత్ అయితే చాలా పెద్దగా ఉంది. లోగో మనం చూస్తున్నాం, ఇక్కడ చూస్తున్నారా క్రోమ్ ఎలిమెంట్ తో ఎంత సన్ లైట్ పడి మెరుస్తుంది అంటే అంత మెరుస్తుంది. మనకి అంబాసిడర్ కార్ ని ఎలా అయితే ఓన్ చేసుకున్నామో ఆటోమేటిక్ గా మెర్సిడీస్ బెంజ్ కార్స్ ని కూడా అలాగే ఓన్ చేసుకున్నాం. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి ఇది మనతోనే ఉంది. మేడ్ ఇన్ ఇండియానా అన్న ఫీల్ అయితే మనకు వస్తూ ఉంటుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ చూసేద్దాం. ఇగో హెడ్ లైట్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం. ఇదంతా క్రోమ్ ఎలిమెంట్ గ్రిల్ పార్ట్ అనమాట. చూస్తున్నాం కదా, క్రోమ్ ఎలిమెంట్ తో ఉంది. ఇక్కడైతే మేబ్యాక్ అనే బ్యాడ్జింగ్ అయితే చూస్తున్నాం. కింద అయితే సెన్సార్స్ ఉన్నాయి, 4 సెన్సార్స్ ఉన్నాయి. ఇంకొక సెన్సార్ ఇందులో అయితే కలిసిపోయింది. ఇదంతా కూడా మెర్సిడీస్ అని అయితే మెన్షన్ చేస్తుంది. ఇదంతా సెల్ఫ్ డిజైన్ తో ఇదంతా క్రోమ్ ఎలిమెంట్. కింద కూడా క్రోమ్ ఎలిమెంట్. ఇది ఒక గ్రే కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో డిఫరెంట్ గా కనిపిస్తుంది. కలర్ కూడా అట్రాక్ట్ చేస్తుంది అండ్ వెహికల్ కూడా చాలా హెవీ వెహికల్. చూస్తూనే తెలుస్తుంది మనకి. మేబ్యాక్ కార్ లో యూజ్ చేసిన ఇంజిన్ వచ్చి 4.0 లీటర్ M177 ట్విన్ టర్బో చార్జ్డ్ ఇంజిన్ అయితే ఇందులో యూజ్ చేశారనమాట. V8 + 48V మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ఇందులో యూజ్ చేయడం జరిగింది. దీని సీసీ వచ్చి 3982 cc గా ఉంది విత్ 8 సిలిండర్స్ తో. ఇంకా దీని మాక్సిమం పవర్ వచ్చి 550 bhp ఉంటే మాక్సిమం టార్క్ వచ్చి 770 Nm ఉంది. 4-wheel డ్రైవ్ ఇది కారు. దీని ట్రాన్స్మిషన్ విషయానికి వచ్చేస్తే ఆటోమేటిక్ టీసీ 9 గేర్స్ అయితే ఉన్నాయి. ఇందులో స్పోర్ట్స్ మోడ్ కూడా ఉంటుంది. టర్బో చార్జర్ అండ్ సూపర్ చార్జర్ వచ్చి ట్విన్ టర్బో యూజ్ చేయడం జరిగింది. ఇందులో టైర్ పార్ట్ వచ్చేసరికి మీకు చూపించాల్సిందే ఖచ్చితంగా డిఫరెంట్ టైర్ అనమాట. నేనైతే 2 years నుంచి ఫీల్డ్ లో ఉన్నాను. నేనైతే ఇలాంటి వీల్ అయితే చూడలేదు. చూస్తున్నారు కదా ఈ వీల్, చూసారా? వావ్, నేనైతే ఆ వీల్ కే ఫిదా అయిపోయినా. అది కూడా అంత అట్రాక్ట్ చేస్తుంది. పిన్ టు పిన్ ప్రతి ఇంచు కూడా అట్రాక్ట్ చేస్తుంది. సైడ్ లో ఇటొకటి అటొకటి 2 ఉన్నాయన్నమాట. కంప్లీట్ గా 6 సెన్సార్స్ ఉన్నాయి. ఇదంతా కూడా గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇందులో మనకి ఫుట్ పెడల్ ఉంది. తెలుస్తుందా? ఇక్కడ ఒకసారి చూడండి. ఇదంతా క్రోమ్ ఎలిమెంట్ ఉంది. బాడీ అంతా కూడా ఏరోడైనమిక్ డిజైన్ తోటి అయితే ఉంది. టైర్ చూస్తున్నారు కదా ఎంత పెద్ద టైర్ ఉందో. వీల్ గురించి చెప్పి టైర్ గురించి మర్చిపోయాను. జస్ట్ టైర్ ఇంచు చూద్దాము. 285/40 R23 ఇంచ్ టైర్. చూస్తున్నారు కదా, ఈ కార్ కి తగ్గట్టు ఈ టైర్ ఇంచు కూడా ఉందన్నమాట హెవీగా. ఇదంతా క్రోమ్ ఎలిమెంట్, బ్లాక్ అండ్ క్రోమ్ ఎలిమెంట్ తో ఉంది. ఒకసారి చూపిస్తాను చూడండి. పెడల్ అయితే ఆటోమేటిక్ గా వస్తుంది డోర్ ఓపెన్ చేస్తే. చూస్తున్నారు కదా, పెడల్ అంటే ఏదో స్లీక్ గా ఉందా లేదా అన్నట్టు కాదు. కంప్లీట్ గా ఫుట్ లెగ్ పెట్టినా కూడా అంత కంఫర్టబుల్ గా చాలా పెద్దగా అయితే పెడల్స్ వస్తుంది. అది కూడా ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు. బ్యాక్ వచ్చేసరికి విత్ అయితే ఇంకా పెరుగుతుంది. దానిపైన కూడా మెర్సిడీస్ బెంజ్ అని అయితే బ్యాడ్జింగ్ అయితే ఇచ్చేస్తున్నారు. సో మళ్ళీ ఒకసారి క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది ఫుట్ పెడల్ లోపలికి. చూస్తున్నారు కదా, క్లోజ్ అయిపోయింది. సైడ్ నుంచి ప్రొఫైల్ చూస్తుంటే ఎంత లెంత్ ఉందో చూసారా. కార్ అక్కడి నుంచి ఇక్కడ దాకా చాలా లెంత్ ఉంది. 7 సీటర్ కారా అన్నట్టు ఉంటుంది కానీ 7 సీటర్ అయితే కాదు ఇది. రేర్ పార్ట్ చూసేద్దాము. సైడ్ ఇక్కడ అయితే మనకి మెర్సిడీస్ క్రోమ్ ఎలిమెంట్ తో బ్యాడ్జింగ్ అయితే ఉంది. రూఫ్ రైలింగ్ ఉంది. చూసారు కదా, ఈ గ్రే కలర్ ఏదైతే ఉందో అది కూడా గ్రే కలర్ ఇచ్చారు. అది టై కూడా చేసుకోవచ్చు. లగేజ్ ఏమైనా ఉంటే టై కూడా చేసుకునేలాగానే ఇచ్చారు. ఓన్లీ ఫ్యాన్సీకి అయితే కాదు. ఇంకా రేర్ ప్రొఫైల్ కి వచ్చేస్తే రేర్ లో చూస్తున్నట్టయితే బ్రేక్ రేర్ ల్యాంప్ సైడ్ నుంచి కూడా ఉంది. ఓన్లీ బ్యాకే కాదు, ఇక్కడ సైడ్ నుంచి రబ్బర్. దీని అందం అయితే ఇంకా రెట్టింపు అవుతుంది. GLS 600 అనమాట. ఇది బెంజ్ లోగో. ఇక్కడైతే మనం చూస్తున్నాం క్రోమ్ ఎలిమెంట్ తో వైపర్, డిఫాగర్ లైన్స్, మౌంటెడ్ ల్యాంప్ అయితే ఇక్కడ ఉంది. ఎయిర్ స్పాయిలర్ పైన అయితే ఉంది. మే బ్యాక్ ఇదైతే క్రోమ్ ఎలిమెంట్ తో ఉంది. బ్యాక్ లో కూడా 6 సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జాస్టర్స్ 2 ఉన్నాయి. చూస్తున్నారా, ఆ క్రోమ్ ఎలిమెంట్ లోనే కలిసిపోయింది. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా ఉంది. కాకపోతే వైల్ డ్రైవింగ్ ఇది సిడాన్ డ్రైవింగ్ ఎలా ఉంటుంది, కంఫర్టబుల్ రోడ్ క్లియరెన్స్ అంటే మన బాడీ కదలకుండా అలా ఉందన్నమాట. ఎక్స్టీరియర్ పార్ట్ అయితే ఎంత ఉంది. డీప్ గా అయితే ఇవ్వలేకపోతున్నాను. నాకు ఉన్నది చాలా కొద్ది టైం కాబట్టి స్పీడ్ గా చూపిస్తాను. బూట్ స్పేస్ వచ్చి 520 లీటర్స్ గా ఉంది. ఇందులో అబ్జర్వ్ చేసినట్టయితే టైల్ గేట్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా పార్సిల్ ట్రే కూడా పైకి వెళ్ళిపోతుంది అనమాట. అక్కర్లేదంటే తీసేసుకోవచ్చు. టైల్ గేట్ ఆకాశానికి లేచింది, మామూలుగా కాదు. దాని వల్ల కిందకి దింపుకోవాలంటే మామూలుగా ఉండదు. ఇక్కడ స్టాప్ బటన్ ఉంది కదా, ఆకాశం దాకా వెళ్ళిపోయింది. మనకు అంత అవసరం లేదనుకుంటే రాగానే స్టాప్ నొక్కుంటే ఆగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను ఒకసారి. సో చూసారు కదా, ఆగిపోయింది. నేమ్ బోర్డు దగ్గర LED లైట్స్ కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, చాలా లగ్జరియస్ గా ఉంది. ఇంటీరియర్ పార్ట్ అదైతే చూడాల్సిందే. ఖచ్చితంగా వచ్చేసేది చూపించేస్తాను. దీనిలో ఎక్కి నుంచుంటే ఫీలే వేరు తెలుసా. ఈ ఫుట్ రెస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. ఎక్కడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంది. మామూలుగా SUV వెహికల్స్ ఎక్కాలంటే ఎక్కలేము. సో ఐ కెన్ వాక్ ఇన్ దిస్ యూనో. ఈ రూఫ్ రైలింగ్ పట్టుకొని సరదాగా వాక్ కూడా చేయొచ్చు అండ్ ఈజీగా కూడా నేను కార్లోకి అయితే ఎక్కేస్తున్నాను. డ్రైవర్ సీట్ దగ్గర డోర్ లో ఏమున్నాయంటే క్రోమ్ ఎలిమెంట్ తో హ్యాండిల్, లాక్ అండ్ అన్లాక్ ఇక్కడే ఉన్నాయి. పవర్ విండ్
విండో బటన్స్ ఉన్నాయి, మిర్రర్ అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన బటన్స్ ఉన్నాయి, ఇక్కడ వెంటిలేటెడ్ సీట్ కి సంబంధించిన టచ్ బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది స్పీకర్ కి సంబంధించింది. టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి బటన్ చూస్తున్నాం కదా, ఇదంతా బాటిల్ హోల్డర్స్ అన్నమాట. ఇక్కడ 2 or 3 బాటిల్స్ పెట్టుకోవచ్చు చిన్న చిన్నవి. ఇదంతా వైట్ అండ్ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చాలా స్టైలిష్ గా అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా చిన్న స్పీకర్ కనిపిస్తుంది డోర్ లో. ఒక్కసారి పెడల్ కేస్ చూడండి, అసలు కంప్లీట్ క్రోమ్ ఎలిమెంట్ తోటి మెర్సిడీస్ బెంజ్ అనే మనకి బ్యాడ్జింగ్ తో అయితే కనిపిస్తుంది. హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి హెడ్ లైట్స్ కి సంబంధించిన బటన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. పవర్ పార్కింగ్ బటన్ అండ్ ఇక్కడ ఏసీ వెంట్ పెద్దది ఉంది. డ్రైవర్ కి లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఒక్కసారి స్టీరింగ్ చూసారా, దీని స్మూత్నెస్ వేరు. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తోటి స్టీరింగ్ ఉంది. మెర్సిడీస్ బెంజ్ క్రోమ్ ఎలిమెంట్ తో కనిపిస్తుంది. ఇక్కడ అంతా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. నేను ఇన్ డెప్త్ గా అయితే చెప్పలేను, నాకు చాలా టైం తక్కువగా ఉంది. మాక్సిమం ట్రై చేస్తాను. ఇది సెట్టింగ్స్ అన్నమాట. ఇది హోమ్ బటన్, రెస్ట్ బటన్, క్యాన్సిల్. ఇదంతా వాయిస్ కమాండ్ తోటి మనం రూఫ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, కాల్స్ అటెండ్ చేసుకోవడానికి. మళ్ళీ ఇక్కడ కూడా హోమ్ బటన్ ఒకటి ఇచ్చింది. క్లస్టర్ అండ్ స్క్రీన్, టచ్ స్క్రీన్ కూడా కంప్లీట్ గా ఏకగా అనిపిస్తుంది. ఒకటే సింగిల్ స్క్రీన్ అయితే నాకు కనిపిస్తోంది. మధ్యలో అయితే 4 ఏసీ వెంట్స్ ఉన్నాయి. అక్కడ ఒక ఏసీ వెంట్ ఉంది. సేమ్ యాస్ట్రీస్ ఇక్కడ డోర్ లో ఏదైతే ఉన్నాయో అవే ఉన్నాయి అక్కడ కూడా. ఇది గ్లో బాక్స్ ఇక్కడ చూస్తున్నాం. గ్లో బాక్స్ లో లైట్ కూడా ఉంది. ఇదంతా వెల్వెట్ క్లాత్ తోటి వేసినట్టు చాలా సాఫ్ట్ టచ్ తో ఉంది గ్లో బాక్స్ అంతా కూడా. అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్, ఇక్కడ కప్ హోల్డ్స్ ఇక్కడ ఉన్నాయి. హ్యాండిల్ పట్టుకోవచ్చు. ఇక్కడ ఇది పట్టుకొని కూర్చోడానికి కూడా కంఫర్టబుల్ గా ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇది మనకి గేర్, ఇది ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ స్టోరేజ్ ప్లేస్ ఉంది. ఇక్కడ ఛార్జింగ్ స్లాట్ ఒకటైతే ఇచ్చున్నారు. ఇక్కడ థింగ్స్ కి ఏదైనా పెట్టేసుకోవడానికి సపరేట్ గా అక్కడ ఇచ్చేసారు. చూసారు కదా, ఇక్కడ చూస్తున్నాం కదా హోమ్ బటన్. ఇక్కడ కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు, మీడియా ప్లే చేసుకోవడానికి. ఇక్కడ రేడియో, మీడియాకి సంబంధించిన బటన్, నావిగేటర్ అండ్ మ్యాప్ కి సంబంధించిన బటన్. ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. ఇది డోర్స్ అన్లాక్. ఇది 360 డిగ్రీ కెమెరాకి సంబంధించిన బటన్, డైనమిక్. ఇది ఇక్కడంతా కూడా ఏసీ వెంట్ కి సంబంధించిన బటన్, పవర్ పార్కింగ్ లైట్ సంబంధించిన బటన్ ఇక్కడ చూస్తున్నాం. ఇంకా ఇంత ఉన్నాయి కదా ఇన్ని బటన్స్. లోపలికి వెళ్తే సెట్టింగ్స్ బేపస్సంగా ఉంటాయి. అన్ని నేను ఎట్ ఎ టైం చెప్పలేకపోతున్నాను, అందుకు చింతిస్తున్నాను. నేనైతే కార్ ఎలా ఉంది అనేది అయితే చూపిస్తున్నాను. ఇక్కడ లెఫ్ట్ లో ఉంది చూస్తున్నారు కదా, ఇది ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇక్కడ ఉందన్నమాట లెఫ్ట్ లో. ఇది వైపర్ కంట్రోల్, హై బీమ్ లో బీమ్ కి సంబంధించినది. డ్రైవ్ మోడ్స్ మార్చుకోవడానికి ఇక్కడ ఉంది. అండ్ పవర్ పార్కింగ్ బటన్ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇది క్రోమ్ ఎలిమెంట్ ఇక్కడ ఈ హ్యాండిల్ దగ్గర. ఇది పవర్ పార్కింగ్ బటన్ ఇక్కడ ఉంది. డ్రైవ్ మోడ్స్ మార్చుకోవడానికి పెడల్ షిఫ్టర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. దానికి సంబంధించిన బటన్ లెఫ్ట్ సైడ్ ఉంది స్టీరింగ్ కి. క్యాబిన్ అంతా కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ ఏమైనా థింగ్స్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఇదంతా ఫ్లాట్ గా ఉంది. థింగ్స్ పెట్టుకోవడానికి కాదు, మనకి హెడ్ అప్ డిస్ప్లే కూడా వస్తుంది ఇందులో. బానెట్ చాలా అంటే చాలా లెంత్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది కార్ది. బానెట్ మనకి అంత ముందు ఉంది. సేఫ్టీలో అసలు బీపసంగా ఉంటుంది అనమాట. అన్ఫార్చునేట్లీ ఏదైనా వెహికల్ గుద్దినా మన డ్రైవర్ కి అండ్ లోపల కూర్చున్న వాళ్ళకైతే ఏం కాదు. ఇక్కడ నుంచి బెంజ్ క్రోమ్ ఎలిమెంట్ తోటి చూసారా ఎంత అందంగా కనిపిస్తుంది. రేర్ వ్యూ మిర్రర్ అయితే చూస్తున్నారు కదా, ఎంత క్లాసీగా ఉందంటే అంత క్లాసీగా ఉంది. నేను కొన్ని చెప్పలేకపోతున్నాను, బట్ చాలా క్లాసీగా అండ్ క్లియర్ గా అయితే ఉంది. ఇక్కడ సన్ రూఫ్ కి సంబంధించిన బటన్ అండ్ వాయిస్ కమాండ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి. SOS ఉంది, కాల్ మీ ఉంది. అండ్ ఇవన్నీ ఎల్ఈడి లైట్స్ కి సంబంధించింది అనమాట. ఇక్కడ మిర్రర్ మనకి కో ప్యాసింజర్ కి లైట్ కూడా వస్తుంది. మిర్రర్ అది క్లోజ్ చేయగానే ఫోల్డబుల్ హ్యాండిల్ అక్కడ ఉంది. ఫస్ట్ డోర్ ఓపెన్ చేయగానే చూస్తున్నారు కదా, ఇది ఒక గ్రే కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో చాలా లగ్జరీస్ గా ఉంటుంది. దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇక్కడ పవర్ విండో బటన్స్ అండ్ లాక్ అండ్ అన్లాక్ అయితే ఇక్కడ ఉంది, హ్యాండిల్ దగ్గర ఉంది. అన్లాక్ అండ్ లాక్ బటన్స్, ఇవర్ పవర్ విండో బటన్. సీట్ అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన బటన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. వెంటిలేటెడ్ సీట్స్ అనమాట బ్యాక్ రో లో కూడా. సో దానికి సంబంధించిన టచ్ బటన్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. మెమరీ ఫంక్షన్ కూడా సెట్ చేసుకోవచ్చు. మనకి స్పీకర్ కనిపిస్తుంది క్రోమ్ ఎలిమెంట్ తోటి. ఇక్కడ బాటిల్ హోల్డర్, కింద ఒక లైట్ కనిపిస్తుంది చూసారు కదా డోర్ లో. నైట్ టైం డోర్ ఓపెన్ చేసి ఉన్న తెలియడం కోసం అని చెప్పి మే బ్యాచ్ లైట్ కనిపిస్తుంది ఎంట్రీలో క్రోమ్ ఎలిమెంట్ పైన. ఇదొక లగ్జరియస్ కంప్లీట్ టాప్ SUV అనమాట. సో లోపలికి అయితే ఎక్కుతున్నాను. సీట్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి స్క్రీన్ కనిపిస్తోంది సీట్ కి దగ్గర. కంప్లీట్ లగ్జరియస్, అసలు కూర్చోగానే ఫీల్ వేరండి. కార్ దిగాలనిపించదు ఇంకా వన్స్ ఎక్కామంటే. ఫంక్షన్ అంతా అక్కడే ఉంది కాబట్టి డోర్ లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. థై సపోర్ట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ థై సపోర్ట్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ ఉంది బటన్. నేను కంప్లీట్ గా అది పైకి అని చూపిస్తాను. సింగిల్ టచ్ బటన్స్, బట్ చాలా స్లోగా మూవ్ అవుతాయి. ఇంతవరకు చాలు, ఎందుకంటే నా లెగ్ ఫ్రంట్ సీట్ కి అయితే తాకుతుంది అనమాట. అందుకని నేను ఇక్కడ వరకే ఆపేసుకున్నాను. సో ఇదైతే నాకు కంఫర్టబుల్. ఇండివిజువల్ స్క్రీన్ అయితే ఉంది. రెక్లైనర్ కంఫర్ట్ అయితే సూపర్ గా ఉంది. ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి అండ్ హ్యాండిల్ క్లోజ్డ్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు టాప్ లో. అక్కడ చూస్తున్నారు కదా ఎల్ఈడి లైట్స్ అండ్ ఫోల్డబుల్ హ్యాండిల్ ఉంది. అక్కడ ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఏసీ వెంట్స్ ఉన్నాయి అనమాట. మధ్యలో ఆర్మ్ రెస్ట్ ఉంది. 3 passengers కి సీట్ బెల్ట్ అయితే ఉంది. బట్ లగ్జరీ వెహికల్ లో 2 passengers కూర్చొని ట్రావెల్ చేస్తేనే బాగుంటుందండి. 3 passengers కి ఉంది, బట్ ఇక్కడ జస్ట్ లైక్ కిడ్స్ మాత్రమే
లోనే కూర్చోగలుగుతారు. ఇది చూస్తున్నారు కదా ఆర్మ్ రెస్ట్ అనమాట. ఇక్కడ ఒక పుల్లర్ ఉంది, దీంతో ఇలా అంటే ఆర్మ్ రెస్ట్ అయితే బయటకు వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది, స్టోరేజ్, సీక్రెట్ స్టోరేజ్ చూస్తున్నారు కదా లోపల. సో ఆర్మ్ రెస్ట్ ఓపెన్ చేస్తే లోపల ఇంకొక స్టోరేజ్ ఏరియా ఉంది. ఇదంతా మనం ఏమైనా పెట్టుకోవచ్చు. లోపల అంతా కూడా సాఫ్ట్ టచ్ ఉంది. ఒక వెల్వెట్ క్లాత్ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి సాఫ్ట్ టచ్ ఉంది. ఇది క్లోజ్ చేసేసి ఆర్మ్ రెస్ట్ కనుక క్లోజ్ చేస్తే ఎవరికి తెలియదు అక్కడ ఒక స్లాట్ ఉంది, సీక్రెట్ స్లాట్ అని చెప్పి ఓన్లీ ఈ కార్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట, అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ రో లో వాళ్ళకి సైడ్ లో ఉన్నాయి ఏసీ వెంట్స్, మిడిల్ లో ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి, టాప్ లో కూడా. మనకి 3 ways నుంచి అయితే ఏసీ అయితే వస్తుంది. చాలా అంటే చాలా, ఇంకా చెప్పుకున్నాక లగ్జరియస్ వెహికల్ అన్నాక ఈ మాత్రం కంఫర్ట్ లేకపోతే ఎలాగా. ఇక్కడైతే డిజిటల్ మనకి కనిపిస్తుంది అనమాట. ఈ దానికి సంబంధించి ఏసీ వెంట్స్ కి సంబంధించింది. ఇదంతా బటన్స్ ఉన్నాయి. ఇక్కడ కప్ హోల్డర్ ఉంది, మ్యాగజైన్ పాకెట్ ఇక్కడ ఉంది. బ్లాక్ కలర్ లో ఒకటి డిజైన్ చేసి ఉన్నారు సీట్ కి. కార్ లోకి వెళ్ళి డ్రైవ్ అయితే చేసి చూద్దాం. బండి అయితే హైట్ ఉంది, బట్ ఎక్కడానికి మాత్రం చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది. నేనైతే డ్రైవ్ చేయబోతున్నాను. ఇలాంటి కారు డ్రైవ్ చేయాలంటే కూడా ఒక ఫీల్ ఉంటది. చూస్తున్నారు కదా, వావ్, ఇట్స్ జస్ట్ వావ్. జస్ట్ సింగిల్ టచ్, చాలా స్మూత్ అంటే స్మూత్ ఉందన్నమాట ఇది డ్రైవ్. హ్యాండిల్ అయితే ఇంకా అంటే ఇంకా బాగుంది. దీన్ని ఈ కాస్త డ్రైవ్కి వదలకూడదు, కంప్లీట్గా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి. అంత సూపర్గా ఉందన్నమాట కార్ అయితే. డైమెన్షన్ విషయానికి వచ్చేసరికి లెంత్ వచ్చి 5208 mm గా ఉంది, విత్ వచ్చి 2030 mm గా ఉంది, హైట్ వచ్చి 1838 mm గా ఉంది. ఇంకా దీని వీల్ బేస్ వచ్చి 3135 mm ఉంది. టోటల్ గా కార్ వెయిట్ వచ్చి 2825 kgs అయితే ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 88 లీటర్స్ గా ఉంది. పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ ఇదన్నమాట. మెర్సిడీస్ బెంజ్ మే బ్యాక్ కార్ అయితే రివ్యూ అయితే స్పీడ్ గా చూపించాను. అంటే లగ్జరీస్ కార్ ఎలా ఉంటుంది అనేది బ్రీఫ్ గా చూపించలేకపోయాను, బాగా స్పీడ్ గా అయితే చూపించాను. ఎక్స్టీరియర్ అలా ఉంది, ఇంటీరియర్ అయితే ఎలా ఉంది. కార్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా ఉందండి. అంటే ఆల్ ఇన్ వన్ అంటే ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే లైక్ సిడాన్ లో డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ ఉంది, లగ్జరీస్ గా ఉంది. ఎస్యూవీ డ్రైవ్ అవుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ పైకి ఉన్నప్పుడు ఏంటంటే ఎస్యూవీ లో ఫీల్, ఇది ఎస్యూవీ అనుకోండి, బట్ వైల్ డ్రైవింగ్ సిడాన్ లో కూర్చున్నామా అన్నట్టుంది. ఎంత స్పీడ్ గా వెళ్ళినా బాడీ అయితే కదలట్లేదు అనమాట. అంత చాలా ఏరోడైనమిక్ డిజైన్ తోటి అయితే డిజైన్ చేశారు. స్పీడ్ గా వెళ్ళినా కూడా బాడీ అయితే ఇలా మూవ్ అవడం లేదు. అది నేను వైల్ డ్రైవింగ్ అయితే బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. మనకి ఈ కార్ రివ్యూకి ఇచ్చిన వాళ్ళు కొండాపూర్ మహావీర్ బెంజ్ షోరూమ్ వాళ్ళు అనమాట. కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇదనమాట ఈ కార్ రివ్యూ. ఎలా ఉంది ఈ కార్ అయితే? నాకైతే పిచ్చిగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అఫీషియల్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఉంది, దాన్ని కూడా ఫాలో చేయండి.